హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మనమైతే కోడూరుకి అయితే వెళ్తున్నాము. ఈరోజు అయితే కోడూరులో 3 కంప్లైంట్స్ ఉన్నాయి. కోడూరుకి అయితే వచ్చాము. మనమైతే కస్టమర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. కస్టమర్ ఇల్లు అయితే ఇదే గ్రీజర్ అయితే ఇదే. ఇప్పుడైతే మనమైతే గ్రీజర్ ఓపెన్ చేస్తాం. దీనిలో అయితే హీటింగ్ ఎలిమెంట్ అయితే మార్చాలి. ఆల్రెడీ కస్టమర్ అయితే ఓపెన్ చేసి ఉన్నారు. మనమైతే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాము. దీని లోపల అయితే గ్రీజర్ లోపల అయితే హీటింగ్ ఎలిమెంట్ అయితే మార్చాలి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. అయితే అన్ని కనెక్షన్స్ అన్ని వైర్లు అయితే మనం తీద్దాం. అయితే ఓపెన్ చేస్తున్నాను అన్ని. ఇప్పుడైతే అసెంబ్లీ ఓపెన్ చేసి దాని లోపల అయితే నెట్లు ఓపెన్ చేసిన తర్వాత మనమైతే హీటింగ్ ఎలిమెంట్ మారుదాం. నేనైతే ఇప్పుడు అసెంబ్లీ బయటికి తీస్తున్నాను. చూడండి గాయస్, ఇదే హీటింగ్ ఎలిమెంట్ అయితే పోయింది శుద్ధబట్టి. మనమైతే ఇప్పుడు హీటింగ్ ఎలిమెంట్ అయితే కొత్తది మారుద్దాం. ఇప్పుడైతే ఓపెన్ చేశాను, కొత్తది మార్చేశాను. చూడండి గాయస్, ఇదే కొత్తది హీటింగ్ ఎలిమెంట్. మనమైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కనెక్షన్స్ అన్ని ఇచ్చేసాను. ఇప్పుడైతే అంతా సెట్టింగ్ అంతా చేస్తున్నాను. మనమైతే డోర్స్ పెట్టేసి క్లోజ్ చేద్దాము. ఇదే గైస్ అయిపోయింది. కస్టమర్ అయితే తగిలించుకుంటా అన్నాడు గ్రీజర్ అయితే. మనమైతే నెట్లన్నీ కనెక్షన్ చేద్దాము. తర్వాత కస్టమరే ఫిట్ చేసుకుంటా అన్నాడు. ఇదే గైస్, ఒక కంప్లైంట్ అయితే అయిపోయింది. మనమైతే నెక్స్ట్ కంప్లైంట్ అయితే వెళ్తున్నాము. ఇదే కస్టమర్ ఇల్లు. మనమైతే వచ్చేసాము ఇంటి దగ్గరికి అయితే. చూడండి, ఇప్పుడు వెళ్తున్నాను నేనైతే. లోపల గీజర్ ఒకటి కంప్లైంట్ ఉంది, గ్యాస్ గీజరు. మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. కస్టమర్ మనకు చెప్తున్నాడు ఇదైతే ప్రాబ్లం ఉంది, ఇలా ఉందని. లోపల ఆన్ అవుతుంది కానీ ఫ్లేమ్ రావట్లేదంట. మనమైతే సెట్టింగ్స్ అన్ని కరెక్ట్ పెట్టి ఆన్ చేస్తున్నాను. బ్యాటరీ పెడుతున్నాను. ఇప్పుడైతే సెట్టింగ్ అంతా కరెక్ట్ పెట్టాను. చూడండి, ఇప్పుడైతే ఆన్ అవుతుంది. ఫ్లేమ్ కూడా లోపల అయితే ఫ్లేమ్ కూడా వస్తుంది. ముందైతే సెట్టింగ్ అయితే కరెక్ట్ పెట్టుకోలేదు. మనం అయితే సెట్టింగ్ అయితే కరెక్ట్ చేసాము. ఇప్పుడైతే ఆన్ అవుతుంది. ఫ్లేమ్ కూడా చూడండి మీరు కూడా. హీట్ వాటర్ కూడా అయితే నేనైతే చెక్ చేస్తున్నాను. హీట్ కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడైతే కంప్లైంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కంప్లైంట్ అయితే వచ్చాము. ఇది సాయిబాబా ఎంటర్ప్రైజెస్ అంటారు కోడూరులో. మనమైతే ఇక్కడైతే ఫ్యాన్ ఒకటి చెక్ చేయాలి. ఇదైతే చూడండి, దీనికైతే బాడీ అయితే పగిలిపోయింది. మనమైతే కొత్తదైతే ఆర్డర్ పెట్టి తెప్పియాలి. ఇదే గైస్, ఇదైతే ప్రాబ్లం అయితే ఇంకేం లేదు. అంతే గైస్, ఆడైతే కంప్లైంట్ అయిపోయింది. మనమైతే నెక్స్ట్ కంప్లైంట్ అయితే వెళ్తున్నాము. ఇదే కస్టమర్ ఇల్లు అయితే ఇదే. మనమైతే ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇదే గ్రీజర్ అయితే చూడండి, ఆన్ చేస్తానే ట్రిప్ అయిపోతుంది అంటున్నాడు కస్టమర్. నేనైతే ఆన్ చేయమని చెప్పాను. ఇప్పుడైతే గ్రీజర్ బయట తీసేసాను. దీన్నైతే ఇప్పుడు ఓపెన్ చేసి హీటింగ్ ఎలిమెంట్ అయితే చేంజ్ చేయాలి. చూడండి, మనమైతే ఓపెన్ చేసాము. లోపలైతే హీటింగ్ ఎలిమెంట్ చేంజ్ చేద్దాం. నెట్స్ వైట్స్ అన్ని ఓపెన్ చేసి హీటింగ్ ఎలిమెంట్ మారుద్దాం. ఈరోజు అయితే 2 సేమ్ కంప్లైంట్లే. ఇది ఇంతకుముందు ఒకటి మనం చేసాం కదా, సేమ్ అదే 3 లీటర్ గీజర్ ఇదే. మనమైతే చూడండి ఓపెన్ చేస్తున్నాను. నేనైతే అన్ని నెట్లు ఓపెన్ చేసి లోపలైతే అసెంబ్లీ తీసిన తర్వాత హీటింగ్ ఎలిమెంట్ అయితే చేంజ్ చేయాలి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడైతే అసెంబ్లీ తీసాను. దాని లోపల అయితే హీటర్ అయితే చూడండి, ఇదైతే పోయింది. అదైతే మార్చాలి. మనమైతే మారుస్తున్నాము. నేనైతే ఓపెన్ చేస్తున్నాను అన్ని. ఇప్పుడైతే చూడండి, కొత్తది అయితే హీటర్ తీసాను. హీటర్ అయితే మార్చాలి ఇప్పుడు. అదే హీటరు కొత్తది. ఇప్పుడైతే హీటింగ్ ఎలిమెంట్ పెడుతున్నాను. హీటింగ్ ఎలిమెంట్ అయితే మారుస్తున్నాను. హీటింగ్ ఎలిమెంట్ అయితే మార్చేసాను. టైట్ చేస్తున్నాను. ఇప్పుడైతే చూడండి, పాతది అదే, కొత్తది ఇది చేంజ్ చేశాను. మొత్తం అన్ని పార్ట్గా అయితే కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే ఫిట్ చేయాలి. దీన్ని అయితే అన్ని నెట్లన్నీ ఫిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫిట్ చేశాను. ఇప్పుడైతే గోడకైతే తీసుకొని తగిలిద్దామని వెళ్తున్నాను. ఇప్పుడైతే గోడకు తగిలించాను. పైప్స్ అయితే కనెక్షన్ ఇస్తున్నాను. కనెక్షన్ అయితే ఇచ్చాను. వాటర్ వచ్చేంత వరకు చూసి వాటర్ వస్తున్నాయో చెక్ చేయాలి. వాటర్ అయితే వస్తున్నాయి. చూడండి, వాటర్ అయితే ఇచ్చాయి. మనం అయితే కనెక్షన్ ఇచ్చేసాము. ట్యాప్లో కూడా చూడండి. ఇదే ఫ్రెండ్స్, కంప్లైంట్ అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడైతే తినేదానికి అయితే వచ్చేసాము. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. నేను ఇక్కడైతే రామ్దేవ్ హర్యానా స్పెషల్ దాని దగ్గరికి వచ్చి వచ్చేసాను. నేనైతే ఒకటైతే అప్పుడైతే ఒకటి చెప్దాం అనుకున్నాను. అప్పుడు చెప్పేశాను. అప్పుడైతే తినేసి అయితే మనమైతే ఇంటికి బయలుదేరదాము. ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.